వెంటనే గ్రూప్ 1 పరీక్షలు నెల రోజులు వాయిదా వేయాలని రాజ్యసభ ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జూన్ 9న గ్రూప్ 1 హెచ్ఏఎల్ ఐబీ పరీక్షలు ఉన్నాయని, కాబట్టి గ్రూప్ 1 వాయిదా వేయాలని కోరారు. లేకపోతే నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలవుతుందని హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వ పాలన అసమర్థంగా ఉందని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లేక పరిపాలన స్తంభించిందని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ సంఘాల నాయకులు నిరుద్యోగులతో కలిసి బషీర్బాగ్లో మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే నిరుద్యోగుల యొక్క వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడే వచ్చే క్రమం దీని లోపల రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వ అధికారులు అందరూ వీళ్ళని గౌరవించి వీళ్ళ యొక్క పరీక్షలను వాయిదేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేని పక్షంలో నిరుద్యోగులందరూ ఎదురు తిరుగుతారని కూడా హెచ్చరిస్తున్నాను. అంటే రెండవ పాయింట్కి వచ్చినట్లయితే గ్రూప్ 1లో 13 ఏళ్ల నుంచి వీళ్ళు ఎగ్జామ్స్ జరపలేదు. వీళ్ళ ఇప్పుడు దాదాపు 563 పోస్టులు వేసారు. ఇవి 1600కు పైగా పోస్టులు ఉంటాయి. 1600 ఉంటాయనడానికి మేము కారణం చూపెడుతున్నాం. 10 జిల్లాలను 33 జిల్లాలు చేశారు. 33 జిల్లాలలో 33 పోస్టులు పెరుగుతాయి. 23 పోస్టులు కొత్తగా రిక్రూట్ అవుతాయి. ఆ పోస్టులు ప్రతి డిపార్ట్మెంట్ లోపల సోషల్ వెల్ఫేర్, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ ఆఫీసులు 75 కొత్తగా వేశారు. మండల ఆఫీసులు 125 కొత్తగా వేశారు. జిల్లా 23 కొత్త ప్రభుత్వ శాఖలు 40 ఉన్నాయి. కాబట్టి ప్రతి శాఖలో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ గ్రూప్ 1 పోస్టులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఆ పోస్టులను అన్నింటినీ లెక్కించి ఈ 13 ఏళ్లలో ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమందికి ప్రమోషన్ వచ్చింది, కొత్త పోస్టులు జిల్లాల వల్ల ఎన్ని క్రియేట్ అయ్యాయి, ఇవన్నీ లెక్కించి ఇందులో గ్రూప్ 1 50%, గ్రూప్ 2లో 40% పోస్టులు డైరెక్ట్ కోటా కిందకి వస్తాయి. కాబట్టి ఆ పోస్టులు అన్నింటినీ నిరుద్యోగులకు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో పర్ఫెక్ట్లు, సమర్థులు, యువకులు, యంగ్ బ్లడ్ వాళ్ళు వస్తే పరిపాలన సజావుగా సాగుతుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని పాజిటివ్ ఆలోచించి పోస్టులు వేయడం, పోస్టులు పెంచడం ఎట్ ఏ టైం జరగాలని చెప్పి, ఇంకా టైం కూడా ఉంది. రెండవది ఎక్కువ టైం, కొద్దిగా టైం ఇస్తే ఏమవుతుందంటే సమర్థులైన వాళ్ళు ప్రిపేర్ అవుతారు, అందుకుంటారు. అదే ఎలక్షన్ డ్యూటీలలో ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వాలను దించడానికి వాళ్ళు చూస్తుంటే వాళ్ళని సమర్థులు దొరకకపోతే మళ్ళా కుదరదు. అసమర్థులు రాజ్యంలో పరిపాలన